హలో ఎవ్రీవన్. మీరు ఒకవేళ మీ యొక్క ఆన్‌లైన్‌లో మీ యొక్క బ్రాండింగ్ అనేది మీరు ఒకవేళ మీ బ్రాండింగ్‌ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే, ఈ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఇందులో మీ యొక్క యూనిక్ పొజిషన్ ఎలా ఉండాలో 3 మీ యొక్క మీ బ్రాండింగ్ ఒక సెపరేట్‌గా ఎలా బిల్డ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఓకే. సో మై నేమ్ ఇస్ చంద్ర కిరణ్. సో నేను డిజిటల్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఐఎమ్ షేరింగ్ నౌ మై స్క్రీన్. యా, చూడండి. స్టాండ్ అవుట్ ఇన్ ఏ క్రౌడెడ్ మార్కెట్. సో క్రౌడెడ్ మార్కెట్‌లో మనము స్టాండర్డ్. ఓకే. సో బయట అంటే క్రౌడెడ్ మార్కెటింగ్ ఏదైతే ఉందో అది చేయకుండా ఇంకా సెపరేట్‌గా మీరు చేయాలనుకుంటే, సో దేర్ ఈస్ ఎ సమ్ టిప్స్ ఫర్ యూ. ఫస్ట్ వన్ వచ్చేసి బీ డిఫరెంట్. మీరు చేసేది డిఫరెంట్‌గా ఉండాలండి. ఓకే. సో మీరు చేసేది ఎప్పుడైతే డిఫరెంట్‌గా ఉంటుందో అప్పుడు మీ యొక్క పొజిషన్, మీ యొక్క బ్రాండింగ్ అనేది చాలా ఈజీగా జనాల మధ్యలోకి వెళ్ళిపోతుంది. సో అందుకని మీరు మీ యొక్క చేసే పని డిఫరెంట్‌గా ఉండాలి. రైట్. సింపుల్ ఎగ్జాంపుల్ నేనొక చెప్తాను. అనుకుందాము, చాలామంది చాలా టీ బాగా అమ్ముతారు. ఓకే. సో కొంతమంది అదే టీ స్టాల్ పెట్టుకొని చాలా డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంబీఏ చాయ్ వాలా. ఎంబీఏ చాయ్ వాలా మీరు చూస్తే సేమ్, సేమ్ టీ అమ్ముతా ఉన్నాడు. బట్ ఆయన యూనిక్ పొజిషన్ అనేది ఎంబీఏ చాయ్ వాలా. మీరు గూగుల్స్‌లో సెర్చ్ చేయండి ఎంబీఏ చాయ్ వాలా అని. ఎవరికైతే తెలీదో ఎంబీఏ చాయ్ వాలా. ఓకే. ఒక సింపుల్ 21 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి. సో ఒక యూనిక్ డిఫరెంట్‌గా చేశాడు. అలాగే టీ టైమ్ ఆల్సో. మీరు చాలామంది మీ ఉండే ఏరియాలో టీ టైమ్ గూడా చూసుంటారు. సో వాళ్ళేం చేస్తున్నారు అంటే ఫ్రాంచైజ్ చేస్తా ఉన్నారు. అంటే డిఫరెంట్‌గా చేస్తా ఉన్నారు. సేమ్ టీ ఒక మన ఇంటి పక్కన అమ్మే అతను గూడా టీ అమ్ముతా ఉన్నాడు. అతను గూడా టీ అమ్ముతా ఉన్నాడు. బట్ డిఫరెంట్. థింకింగ్ డిఫరెంట్. బీ డిఫరెంట్. అందుకని మీ యొక్క బ్రాండింగ్ అనేది, మీ యొక్క పొజిషనింగ్ అనేది డిఫరెంట్‌గా చేసుకోవాలి. ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో మార్కెట్ నుంచి, క్రౌడెడ్ మార్కెట్ నుంచి ఒకవేళ స్టాండ్ ఔట్‌గా మీరు ఉండాలి అంటే సో బీ డిఫరెంట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బీ యూనిక్. ఎప్పుడైతే మీరు యూనిక్‌గా ఉంటారో అందుకని యూనిక్ పొజిషన్. ఈ యూనిక్ పొజిషన్‌ని ఎవరు కూడా బీట్ చేయకూడదు. మీరైతే సర్విస్ గాని, ప్రొడక్ట్ గాని మీరేదైతే ఇస్తా ఉన్నారో అది యూనిక్ పొజిషన్ అయినప్పుడు ఎవరు గూడా మిమ్మల్ని బీట్ చేసే అవకాశం ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము యాపిల్. సో యాపిల్ యొక్క ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే ఒక్కసారి ఆ ప్రొడక్ట్ వాడారనుకోండి, సో ఎవరు గూడా మళ్ళీ ఆండ్రాయిడ్ ఫోన్ వాడడానికి ఇష్టపడరండి. యాపిల్ ల్యాప్‌టాప్ గాని, తర్వాత యాపిల్ మొబైల్స్ గాని, యాపిల్ ఆహ్, ట్యాబ్ గాని ఎవరైతే యూజ్ చేస్తున్నారో డెస్క్‌టాప్ గాని, ఎందుకంటే ఆ ఒక ఫీచర్స్ ఏదైతే ఉన్నదో అంటే యూనిక్‌గా ఒక మోడల్స్ అనేవి ఉంటుంది. ప్రతి మోడల్ గూడా యూనిక్‌గా ఉంటుంది. కాబట్టి యూనిక్ పొజిషన్ మీరు క్రియేట్ చేసుకోవాలి. మీ బ్రాండింగ్ చేసేటప్పుడు డిఫరెంట్‌గా ఉండాలా. తర్వాత యూనిక్‌గా ఉండాలి. అండ్ ఫైనల్లీ హియర్ వి క్యాన్ బీ మెమరబుల్. మెమరబుల్ అంటే సింపుల్‌గా ఆపిల్ అనంగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే సగం తిన్న ఆపిల్ పండు. రైట్? సో మీరు నైకీ చూసుకుంటే జస్ట్ రైట్ మార్క్. అవునా? సో మీరు కోల్‌గేట్ మీరు టూత్ పేస్ట్ ఏదైతే వాడుతా ఉన్నారో సింపుల్‌గా సడెన్‌గా గుర్తుకొచ్చేదేంటి? కోల్‌గేట్. అవునా? సో ఇవన్నీ యూనిక్ పొజిషన్ చేసుకున్నాయి. ఆ యూనిక్ పొజిషన్ చేసుకోవడం వల్ల మనకి ఆహ్, ఇది సపోజ్ ఒక కేటగరీలో ఒక ప్రొడక్ట్ మనకు గుర్తుకు రాగానే సో మనకి మెమరబుల్‌గా ఒక పిక్చర్ గూడా అంటే ఆ ఒక లోగో గూడా గుర్తుకొస్తా ఉంటది. సో దిస్ ఈస్ కాల్డ్ వెరీ క్రూషియల్. అందుకే డిఫరెంట్‌గా అంటే క్రౌడెడ్ మార్కెట్ నుంచి మనము మార్కెట్‌లో నుంచి సో ఒక యూనిక్ పొజిషన్ మనము ఈ యొక్క డిజిటల్
సోషల్ మీడియాలో మీరు ఒకవేళ క్రియేట్ చేసుకోవాలనుకుంటే, సో దీస్ ఆర్ ద వెరీ క్రూషియల్ స్టెప్స్. These are the three very crucial steps to uh, consider while you are creating influence building. ఓకే, డిఫరెంట్ గా, తర్వాత యూనిక్ పొజిషన్, తర్వాత మెమరబుల్ గా. దీస్ ఆర్ ద వెరీ త్రీ స్టెప్స్ ఫర్ యువర్ బ్రాండింగ్ పొజిషనింగ్. ఓకే, సో ఒకవేళ మీరు బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క త్రీ ఏదైతే నేను చెప్పానో ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోండి. ఓకే, సో దానివల్ల మీ యొక్క బ్రాండింగ్ అనేది ఈజీగా జనాల మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరికైతే ఇంకా ఓకే అప్కమింగ్ వీడియోస్ నేను పెట్టే ప్రతి కాంటెంట్ కూడా ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నాకు ఫేస్బుక్ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వండి. సో దాని ద్వారా మీకు రెగ్యులర్గా డిజిటల్ కోచింగ్ ఎలా చేయాలా, సో మీకున్న నాలెడ్జ్, మీకున్న ఎక్స్పర్టీస్ని ఏ విధంగా మానిటైజ్ చేసుకోవాలనేది నేను అక్కడ మానిటరింగ్ తర్వాత గైడ్ చేస్తాను కాబట్టి, సో నా యొక్క ఫేస్బుక్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై బై, టేక్ కేర్.